నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే తిరుమల శ్రీవారి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, గాయకుడు కార్తీక్, సీనియర్ గాయని సుశీల వేర్వేరుగా దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రదర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. క్రాష్ అయిపోతున్నారు. వాళ్ళకి ఇచ్చేసి శేఖర్ కొద్దిగా పెట్టాడు. లీలా శేఖర్ కొద్దిగా రా శేఖర్. ఓకే ఓకే. ఎవరు నన్ను చూస్తున్నారు? మామయ్య బాగా ఇంకా మామ వెనకాల నుంచి చూస్తా ఉంటే ఆడ వదులుతాం రండి. రామో మేడం వన్ సెకండ్. కొంచెం ముందుకు రండి మేడం, మీరు కొంచెం ముందుకు రండి మేడం. మీరు ఓకేనా? ఈ పక్కన రాము అయిపోయినా అన్న దిగాడు ఫస్ట్. ఏం కాదు, నువ్వు రండి నడుస్తా వచ్చాయి. జనాలు ఫుల్గా ఉన్నారు. రండి రండి రండి. కెమెరా చూస్తా వచ్చేసేయండి. దారం కింద వదలండి, దారం కింద వదలండి. వచ్చాయి నిలబడొద్దండి, నిలబడొద్దండి. లీలా గారు నేరుగా వచ్చాయండి, అటు ఇటు చూడకూడదు. వాళ్ళు వస్తారు, మీరు వచ్చేయండి. ఎందుకు శేఖర్ అంత ముందు రాజశేఖర్ మీరు మెయిన్గా వచ్చేయండి మా. రే బాబు ఫోన్ తీసుకొచ్చి మేడం ఇటు చూడండి మేడం. అయిపోయింది మేడం. ఏం లేదమ్మా, బాగానే అయ్యింది. గాలులు బంధించకూడదు. నారాయణ
तो అమ్మా ఇక్కడ చూడండి అమ్మా అయిపోయింది మా ఏంది మరి సార్ 1 సెకండ్ సార్ అక్కడ కొంచెం ఫోటో దిగా రే శివ దాదా ఉండా నేను సార్ 1 సెకండ్ సార్ నువ్వు వచ్చేసాను అయిపోయింది నువ్వేంద్ర నువ్వు అడ్డంగా అన్నా ఒక టెంపుల్ ఫోటో తీసుకుంటామన్నా ఒక నిమిషం స్వామి దారం తీసుకో దారం తీసుకో థ్యాంక్ యూ సార్ సార్ ఇద్దరు ఒకటిగా వచ్చాయండి సార్ జంటలో బ్రో చాలా నా మాట ఓకే సార్ చాలా ఎక్కువ ఫుటేజ్ వచ్చేసింది. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉస్మాన్ అనే యువకుడు దారుణ హత్య. ప్రేమ వ్యవహారమే హత్యకు ప్రధాన కారణంగా భావిస్తున్న పోలీసులు బేగంపేట పాటిగడ్డకు చెందిన ఫిరోజ్, ఐజాజ్, సాహిల్, రెహాన్ మొత్తం 4 సభ్యులు విచక్షణారహితంగా కత్తులతో దాడిలో తలకు తీవ్ర గాయాలు. ఐజాజ్ సోదరిని ఉస్మాన్ను ప్రేమిస్తున్నాడనే కోపంతో స్నేహితులతో కలిసి చంపినట్లు పేర్కొన్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోలీసుల అదుపులో ఫిరోజ్, ఐజాజ్, మరో 2 పరారీ. गले में किसी का देखो भैया फाड़ दिया जी, गला गिल्ला सब फाड़े जी अंदर के
क्या बोले पुलिस वालों को, साहब मेरे बच्चे के साथ जुल्म हो रहा, गला काट तुम कल के दिन कुछ हुआ तो आप जिम्मेदार है क्या साहब? बोलते पीएस में आके कंप्लेंट लिखा 10 केस का। अब वो केस होने के बाद पूरा होने के बाद हमारा बच्चा टिफिन लेके घर को आ रहा था, उसको ले आके रोड पे मार दिए। 8 जने मिलके हमारे बराबर। पुलिस वाले बाहर के 4 पोटे हैं, उसमें से एक पोटा और साहिल रायन के घर में रहता था पोटा, वो पोटा भी 4 बजे मारने को गया करते। 4 बजे मारने का हमारा भाई 4 बजे मैं फ़ोन करा, मेरा नंबर फोन दो। 4 बजे मैं फ़ोन करा, मैं नहीं उठा, मैं बिजी में था, फ़ोन नहीं उठा उसका कॉल। उन्हें कहीं के लिए करा नहीं हुआ, फिर रिटर्न करने के लिए गया। मैं अभी जस्ट 11 बजे खाने के लिए आया। आते कि मेरा दोस्त फ़ोन करा, भैया तुम्हारे भाई का इंतकाल होगा, डेड बॉडी को मर्डर कर दिए इधर बोल के उनको बोल दिया। देखो 4 बार कॉल करा, 6 बार कॉल करा मेरा, कहीं को करा बोल के मैं रिटर्न करेंगे बोल के घर पर जाके मिल लिए तो बात बराबर होती बोल के मैं आया। उसके लिए इसका केस हो ये हो गया। पुलिस वाले जो है एक्शन नहीं लिए, जैसी वैसे बच्चे की जान चली। अगर पुलिस वाले जो है जाके ग्राउंड मार के आते, वार्निंग देते, तो बच्चा हमारे सामने बीच में रहता था, सही सलामत रहता था। पुलिस वालों की कायली की वजह से एक मासूम बच्चे की जान चलेगी, जबकि 2 घंटे पहले आपको पीएस में आके कंप्लेंट पूरी राम कहानी सुना के गए। लेकिन पुलिस वाले जो है ना एक्शन नहीं लिए, उसके एक्शन नहीं लेने की वजह से बच्चे की जान चलेगी। 8 से 4 आदमी मिल 8 आदमी हमारे भाई पूरे होना, पीएस वाले पूरे होना, उनका पूरा खानदान होना, 8 जनों का मर्डर हम करते। और ये जो रोड शूटर है पूरे रोड शूटर मैं मारता हूं। और आज जो है इंसाफ होना यहाँ पे, और जो बच्चा जो गया ना पूरी मोहल्ले का चाहिए था, यकीन मानो अगर मोहल्ले में फिर तो पूरा क्या कर देना चाहते हो, तो पुलिस स्टेशन के बाहर उसका गला हम काटते हैं, हमारी जिम्मेदारी। अगर उसकी गाड़ी सुबह तक दिया भी तो ना मिले तक नहीं उठाते बस, जब तक पुलिस वालों के ऊपर एक्शन नहीं होगा, जब तक लगा, जबकि मालूम है शहर में पूरा जो रोड शूटर होगा, जो आम खास मर्डर होगा, तो पुलिस वालों को जब आके इत्तला करने के बाद एक राउंड नहीं मारने की वजह से मासूम बच्चे की जान चलेगी। अगर आप आके एक फटका मार के जो है इन्फॉर्मेशन दे देते तो बच्चे की जान रहती। కుకుట్పల్లి కేవీహెచ్పీ కాలనీలోని నెక్సస్ మాల్, లూలు మాల్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పార్కింగ్, షాపింగ్ మాల్స్లో బాంబు స్క్వాడ్తో కలిసి పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కేవీహెచ్పీ పోలీస్ స్టేషన్ సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాల్స్ సిబ్బందికి భద్రతపై అవగాహన కల్పించేందుకు తనిఖీలు, మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ మరియు డీసీపీ బాలనగర్ గారి ఆదేశాల మేరకు అండర్ ద సూపర్విజన్ ఆఫ్ కూకట్పల్లి డివిజన్ ఏసీపీ గారి నెక్సస్ మాల్లో మా సెక్యూరిటీ బీడీ టీంతో పాటు ఒక మాక్ డ్రిల్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ సెక్యూరిటీ స్టాఫ్కు వీళ్ళందరూ కూడా అవేర్నెస్ యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ ప్లేసెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్ చెక్ చేయడం జరిగింది. ఆల్ పార్కింగ్ ప్లేస్ దగ్గర నుంచి మాల్లో ఎంటర్ అయ్యే డోర్ ఫ్రేమ్స్ నుంచి ఎవ్రీథింగ్ కూడా, అండ్ స్కానర్స్ దగ్గర వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో సెక్యూరిటీ అనేది మేము చూడడం జరిగింది, మానిటర్ చేయడం జరిగింది. వాళ్ళకు గైడ్లైన్స్ సలహాలు ఇవ్వడం జరిగింది వాటి బీడీ టీం తరఫు నుంచి. సెక్యూరిటీ పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేస్ కాబట్టి సెక్యూరిటీ ఆస్పెక్ట్లో అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ మాక్ డ్రిల్ కేపీహెచ్ పోలీస్ నెక్సస్ మాల్లో నిర్వహించడం జరిగింది. సమాజానికి హాని కలిగించే విధమైన చర్యలకు పాల్పడితే సహించేదే లేదని ఏఐసీ జగన్ హెచ్చరించారు. మంగళవారం లాలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్లు సస్పెక్ట్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం లాలగూడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ జగన్ మాట్లాడుతూ నగరంలో నేరాల నియంత్రణకు
సిపి ఆదేశాల మేరకు పగలు రాత్రి అనే తేడా లేకుండా పూర్తి స్థాయిలో నిఘా పెంచినట్లు తెలిపారు. అర్ధరాత్రుల్లో అనవసరంగా రోడ్లపై సంచరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా 11 గంటల తర్వాత దుకాణాలు మూసివేయాలని, లేదంటే కేసులు నమోదు చేయాల్సి వస్తుందని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు అందరినీ కౌన్సిల్ ఇచ్చే భాగంగా మా హైయర్ అఫీషియల్స్ సిపి గారు, డీసీపీ గారు ఆధ్వర్యంలో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా రాబోయే బోనాలు, గణేశుడు పండుగలు అంటే ప్రజలలో ఎక్కువ జరిగే పండుగల సందర్భంగా వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటి నేరాలు చేయకుండా మళ్ళీ కౌన్సిలింగ్ ఇవ్వాలి అనే ఒక ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈరోజు అందరినీ పిలిపించడం జరిగింది. లాలగూడ పోలీస్ స్టేషన్లో 32 రౌడీ షీట్లు ఉన్నాయి. మన ఈస్ట్ జోన్లో దాదాపు 32 పోలీస్ స్టేషన్లలో ఎక్కువ రౌడీ షీట్లు ఉన్న పోలీస్ స్టేషన్ ఇదొకటి. సో అందుకే రౌడీ షీట్లను హెచ్చరించడం ఏమవుతుంది అంటే ఇక ముందు ఏ కేసు చేసినా కానీ వాళ్ళ మీద పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుంది. అట్లాగే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శాంతి భద్రతలు పరిరక్షించే భాగంలో ఎట్టి పరిస్థితులలో వెనుకడుగు వేసేది లేదు. అట్లాగే దాదాపు ఈ 32 మందిలో దాదాపు ఒక 17 మంది మర్డర్ కేసులలో ఉన్నారు. వాళ్ళకు కూడా హెచ్చరికలు చేయడం ఏం జరుగుతుంది అంటే ఏ చిన్న కేసు జరిగినా కానీ వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం, అట్లాగే ఈ రౌడీ షీట్ అట్లనే ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఒకవేళ సత్ప్రవర్తన కలిగి ఒక సర్టన్ పీరియడ్లో వాళ్ళు అట్లాగే సత్ప్రవర్తన కలిగి ఉన్నారంటే వాళ్ళ మీద రౌడీ షీట్లు తీసివేయడానికి మా పై అధికారులకు రికమెండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ 34 సస్పెక్ట్ షీట్స్ కూడా ఉన్నాయి. మన పెట్టి కేసెస్ ప్లస్ ప్రాపర్టీ కేసెస్, ఇంకా చిన్న చిన్న కేసులు, వాళ్ళ యొక్క శాంతి భద్రతలకు భంగం కలిగించే కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళని కూడా హెచ్చరించడం జరుగుతుంది. అట్లాగే నైట్ టైంలో చాలామంది ఈ మన హైదరాబాద్ సిటీలో ఎక్కువగా తిరగడం జరుగుతూ ఉంది. అందుకే వాళ్ళందరికీ కూడా మళ్ళీ సూచించడం ఏంటంటే 11 o'clock తర్వాత షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ తప్పకుండా బంద్ చేయాలి. అట్లాగే ఎక్కువగా నైట్లో రోడ్ల మీద తిరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎందుకంటే వచ్చే ఫెస్టివల్స్ ప్రజలకు సంబంధించినవి కాబట్టి వాళ్ళ యొక్క మూమెంటే కానీ ఈ పండుగలు సౌమ్యంగా మంచిగా జరగాలంటే ఈ శాంతి భద్రతలకు విఘాతం చేసే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. వాళ్ళందరూ సక్రమంగా ఉంటే మిగతా వాళ్ళ యొక్క ప్రజలకు ప్రశాంతత ఉంటుంది అని చెప్పి ఒక ఉద్దేశంతో మేము ఈ చర్య చేపట్టడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సహకరించాలి. అట్లాగే వాళ్ళందరికీ కూడా ఒక సూచన ఏంటంటే నైట్లో మాత్రం షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ బయట తిరగడం తగ్గించాలని చెప్పి కోరుకుంటున్నాను. మర్డర్ కేసులు 2 మర్డర్ కేసులు పెద్దవి జరిగినాయి. ఆ 2 మర్డర్ కేసులు కూడా గ్రూప్ ఆఫ్ కేసెస్ కాబట్టి ఆ రెండు గ్రూప్లలో దాదాపు 17 మంది మర్డర్ కేసులో రౌడీ షీట్స్ ఉన్నాయి. 32లో దాదాపు 17 వస్తే మిగతా 17 పోక్సో కేసులు ఉన్నాయి. ఒక 307 కేసులు ఉన్నాయి, పోక్సో కేసులు ఉన్నాయి. ఒకటి పోలీస్ స్టేషన్ మీద అప్పుడు పోలీసులతో గొడవపడ్డ కేసు, వేరే పీస్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన కేసు ఉన్నది, వేరే ఉన్నాయి. చాలా విషయాలు ఉన్నాయి. మీరందరూ ఉండండి, కూడా ఆఫీసర్లు కూడా వస్తారు. మా ఎస్ఐస్ మేము అందరం కూడా మన పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినంత వరకు ఇక్కడ నుంచి 3 December జనవరి వరకు కూడా ప్రతిరోజు కూడా మిమ్మల్ని కాంటాక్ట్. ఇన్స్పెక్టర్ గారు వచ్చిన తర్వాత అంతకుముందు జరిగిన 2 కేసులను చూసి వాళ్ళ మీద ఒక 6 మంది మీద కొత్తగా హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా నిఘా పెట్టినాం. వాళ్ళ మీద ఏమైనా ఉన్నా కానీ మళ్ళీ వాళ్ళు కంటిన్యూ రౌడీ షీట్ ఓపెన్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. మన పోక్సో కేసు ఉంది, ఒకటి బాడీలో అఫెన్స్, ఉమెన్స్ మీద బాడీలో అఫెన్స్ మీద చేసిన వాళ్ళ మీద మళ్ళీ చేస్తే పీడీ యాక్ట్, అదే చెప్తున్నా కదా, పీడీ యాక్ట్ ఇంకొక కేసు చేసినా కానీ రౌడీ షీటర్లకు ఇదే హెచ్చరిక.
ఒక్క కేసు చేసినా కానీ 2 కేసులు సరిపోతాయి. పక్కా పీడీ యాక్ట్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవడం. వాళ్ళకి తెలుసు పీడీ యాక్ట్ అంటే ఏంటి. ఈ మధ్యలో వచ్చిన ఏమన్నా ఏం లేదు. చేపట్టి 4 రోజులు కావస్తుంది. మరి ముందుగా పోలీస్ స్టేషన్ రాగానే మా బాధ్యతలతో పాటుగా మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ బ్యాడ్ క్యారెక్టర్ ఇన్స్టిట్యూటెడ్ పర్సన్స్ ఎవరైతే సమాజానికి హాని కలిగించే విధంగా ఎవరైతే ప్రవర్తించి మన దగ్గర షీట్ మెయింటైన్ చేయబడుతుందో వాళ్ళందరి మీద నిఘా పెట్టడం కోసం వాళ్ళందరినీ కూడా పులప్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏం చెప్తున్నాం అంటే సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే ఉద్దేశంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటుంది. ఈ మధ్యలో మాకు హైదరాబాద్ నగర కమిషనర్ గారు కూడా ఒక పూర్తి స్థాయిలో నిఘా పెట్టమని దానికి సంబంధించిన పూర్తి మాకు పగలు రాత్రి కూడా పెట్రోలింగ్ వ్యవస్థను బలోపేతం జరిగింది. ఆ తర్వాత వ్యవస్థలో ఎక్కడైతే అవినీతి అక్రమాలు తర్వాత సమాజానికి ఉపయోగించే విచ్ఛిన్నకరమైన శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. ఇప్పటి నుంచి అయినా సరే వాళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకొని సమాజంలో మంచి పౌరులుగా బతకడానికి మా సహకారం కూడా ఉంటుంది. వాళ్ళకి ఎవరైనా సరే ఇంకా కూడా కంటిన్యూ చేసే వాళ్ళ యాక్టివిటీస్ మాత్రం ఒక్కుపాదం మొత్తం ఇప్పుడు మా ఏసీ గారు కూడా చెప్పారు. అందరిపైన కూడా ఆ షీట్ మెయింటైన్ చేయడంతో పాటు హిస్టరీ డెవలప్ చేసేసి ఇంకా కూడా యాక్టివిటీస్ కనుక కంటిన్యూ చేసినట్టయితే పీడీ యాక్ట్ ప్రపోజల్ పెట్టడానికి కూడా మేము ఆలోచిస్తున్నాం. ఈ సందర్భంగా మాకు ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలు క్లియర్గా ఉన్నాయి. ఎక్కడైతే ఈ మధ్యన మీరు చూస్తున్నారు మీడియా ప్రతినిధులు మాకు సహకరించినారు. ఆ సందర్భంగా ఏంటంటే యాంటీ స్నాచింగ్ టీం కూడా మేము ఫామ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ జోన్లో ఎక్కడైనా సరే పగలు కానీ రాత్రి కానీ మా టీమ్స్ కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. అందరం మీద కూడా సర్వేలెన్స్ పెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా సరే ఇకనైనా సరే రౌడీ యాక్టివిటీస్ చేస్తే మాత్రం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తాం. ఎట్టి పరిస్థితులు ఉగ్రం అంటే సమాజానికి హాని తలపెట్టే వ్యక్తుల మీద అవిచ్ఛిన్నకరమైన వ్యక్తుల మీద సమాజానికి ఇబ్బంది కలిగే విధంగా ఎవరు ప్రవర్తించినా కూడా ఉక్కుపాదం మోపుతామని మరొకసారి హెచ్చరిస్తూ వాళ్ళ ప్రవర్తన మార్చుకోమని మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఇప్పుడు మా ఏసీ గారు కూడా కౌన్సిలింగ్ ఇచ్చడం జరిగింది. ఎవరైనా సరే ఇంకానైనా ఇప్పటి నుంచి అయినా సరే వాళ్ళ యొక్క దినచర్యలో భాగంగా ఇంకా కూడా మేము ముందుకు వచ్చి మా యొక్క లైఫ్ స్టైల్ మార్చడానికి మా సహకారం కావాలంటే మేము ముందుంటాం తప్ప ఎవరిని కూడా ఉపేక్షించే లేదు. మరి ఈ సందర్భంగా మా ఏసీ గారు వచ్చినందుకు మరొకసారి మీ మీడియా మిత్రుల ద్వారా ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి వారి యొక్క మైండ్ సెట్ను మార్చుకోవడానికి మనందరితో కలిసి పనిచేయడానికి ముందు రావాలని కోరుకుంటూ మీడియా మిత్రులు సహకరించాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి, ఆయన అనుచరులపై సిఐడికి ఫిర్యాదు చేసిన నెల్లూరు జిల్లాకు చెందిన గనుల యజమాని బద్రీనాథ్ సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో తమ గనులు దోచేశారని ఆరోపించారు. నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించిన గనుల యజమాని బద్రీనాథ్ సజ్జల అనుచరులు శ్రీకాంత్ రెడ్డి, ధనంజయ రెడ్డి దౌర్జన్యం చేశారని, ఆదూరు శ్రీచరణ్ కృష్ణయ్యను అడ్డు పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని, సైదాపురం మండలం జోగిపల్లిలో తనకు 240 ఎకరాల భూమి ఉందని, ఈ భూమిలో 8 గనులు ఉన్నాయని, 2 ఏళ్లుగా మా పొలాల్లోని గనులను అక్రమంగా దోచేశారని, నెల్లూరు జిల్లా మొత్తం మీద సుమారు 6,000 కోట్ల నుండి 8,000 కోట్ల పైన దోచేశారని, లక్షల టన్నుల క్వాడ్జీను అక్రమంగా తరలించేశారని, ఈ అన్యాయాన్ని ప్రశ్నించినందుకు అక్రమంగా కేసులు పెడతామని, తమను బెదిరించి భయభ్రాంతులకు గురి చేశారని, దీనిపై సిఐడి డిఎస్పీకి ఫిర్యాదు చేశానని గనుల యజమాని బద్రీనాథ్ మీడియాకు వివరించారు. బద్రీనాథ్ మాకు సైదాపురం మండలంలో జోగిపల్లి అనే గ్రామంలో మాకు పొలాలు ఉన్నాయన్న. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన గత 2 సంవత్సరాల నుంచి మా పొలాల్లోకి ఈ వైసీపీ పెద్దలు చిన్న నాయకుడు ఆయన చోటా నాయకుడు ఇక్కడ మాగుంట లేఅవుట్లో ఉండే ఆయన బిరుదోలి శ్రీకాంత్ రెడ్డి బిరుదోలి శ్రీకాంత్ రెడ్డి ఆయన ఒక ఆయన పొడవలూరు ధనంజయ రెడ్డి డిఆర్ఎస్ హోటల్ యజమాని ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా మన ప్రభుత్వ సలహాదారు మన వైసీపీ ప్రభుత్వంలో. ఆయన సజ్జల భార్గవ్కి బెనామీగా నెల్లూరు జిల్లాలో వ్యవహరిస్తూ వీళ్ళందరికీ మించి ఒక ఆయన ఉన్నాడన్న మన పౌర సరఫరాల శాఖ మంత్రిగా కార్పూరు నాగేశ్వరరావు. వాళ్ళ అల్లుడు ఉన్నాడు సందీప్ కార్పూరు నాగేశ్వరరావు అల్లుడు సందీప్. వీళ్ళందరూ కలిసి సిండికేట్గా ఆదూరు శ్రీచరణ్ ఒగ్గు కృష్ణయ్య అనే వాళ్ళని పెట్టుకొని
అక్కడ మొత్తం మైనింగ్ దందా చేశారు. 1,00,000 టన్నులకు నుంచి 1,50,000 టన్నులు దోపిడీ చేశారు. పాడ్జ్ 6,000 దాకా ఒక టన్ను అమ్మారు. మొత్తం 550 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయలు ఈ సిండికేట్ లో నడిచింది. వీళ్ళు చేసిన పనులు వీళ్ళు అక్కడ ఒక పిల్ల నాయకులు పెట్టుకొని వాళ్ళందరూ పిల్ల నాయకులనే ఈ పెద్ద నాయకులు మించిపోయేట పిల్ల నాయకులు కూడా తయారైపోయారు అక్కడ. ఇదంతా కాదు పెద్ద మొత్తం మన నెల్లూరు జిల్లా 6,000 నుంచి 8,000 కోట్లు దోపిడీ జరిగింది. ఇది 6,000 నుంచి 8,000 కోట్లు దోపిడీ. ఎవరు? బిరుదాలు శ్రీకాంత్ రెడ్డి, డిఆర్ హోటల్ ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు సజ్జల భార్గవ్, వీళ్ళందరి సమక్షంలో కారుమూరి నాగేశ్వరరావు, ఆయన ఎక్కడో ఈస్ట్ గోదావరిలో ఉంటాడు, ఆయన అల్లుడు సందీప్ నెల్లూరు మీద గద్దలాల వాలేరు. వీళ్ళందరూ మా సొంత పొలాల్ని తీసుకున్నారు. అయ్యా ఏందయ్యా అంటే మా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేయమన్నాడు. ఆత్మకూరు డిఎస్పీ గారి దగ్గర మా పిల్లకాయల మీద కేసులు పెట్టారు. చేశారన్నా వీళ్ళందరూ. కడుపు మంటనా అన్నా ఇచ్చారన్నా, అన్నకి జగన్ అన్నకి ఇచ్చారు. నవరత్నాలకి 9 సీట్లు ఆయనకు ఒకటి, ఇసుక దందా చేసిన దానికి ఒకటి, లెక్కర్ దందా చేసిన దానికి ఒకటి ఆయనకి ఇచ్చిన సీట్లు అయ్యి. వీళ్ళు కానీ మళ్ళీ కానీ ప్రభుత్వంలో ఉంటే కిడ్నీలతో కూడా కిడ్నీలతో కూడా లాగేస్తారు. ఈవెన్ మేము మీడియా వాళ్ళని మీరేమనుకోబాక మీ కూడా లాగేస్తారు వాళ్ళు. ఎవరు వదిలిపెట్టుండ్రు. దేవుడు మన అందరూ వద్దు. దేవుడు ఉండి ప్రభుత్వం మారి ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నాం. వీటన్నిటికి మించి వీటన్నిటి మీద నేను సిఐడి డిఎస్పీ గారిని కలిసి దీని మీద కంప్లైంట్ ఇచ్చా. వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చా. వాళ్ళు సార్ మీరు న్యాయం చేయండి, ఇంతకుముందు మాకు అన్యాయం జరిగింది, మీరు న్యాయం చేయాలి అని వాళ్ళు వేడుకున్నాం. ఏం చెప్పారు సార్ వాళ్ళు? మేము దాని మీద ఎంక్వైరీ చేస్తామండి, ఎంక్వైరీ చేసి మేము హెడ్ ఆఫీస్కి పంపించి మీకు అందరికి న్యాయం చేస్తాము, మీరేమి దిగులు పడద్దు, పోయినసారిలాగా ఉండదు, మేము ఉన్నాము అని చెప్పి హామీ ఇచ్చారు మన డిఎస్పీ గారు. ఇది హైదరాబాద్ నగరంలో దుకాణాలు రాత్రి 10:30 మూసివేయాలని నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చంపాపేట్, సంతోష్ నగర్, చాదర్ఘాట్, మలక్, సైదాబాద్, పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో సైదాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. సమయం ముగిసినా తెరిచి ఉన్న హోటళ్లు, పాన్ షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, దుకాణాలు, షోరూంలను సైదాబాద్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర దగ్గరుండి మూసివేయించడం జరిగింది. అనుమానితులను తనిఖీలు చేపట్టడం జరిగింది. రాత్రి సమయంలో రోడ్లపై తిరుగుతున్న యువకులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అనవసరంగా తిరిగితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఎవరు Thank you.
ठीक है चलो चलो बाबू निकलो जहाँ काम है वहाँ निकलो चलो चलो मैं रोड पे नहीं जा रहा हाँ भाई चलो चलो बाबू निकलो जहाँ काम है वहाँ निकलो चलो चलो मैं रोड पे नहीं जा रहा अरे ఏం పోయి అన్ని కాలు పెట్టుకుని మనం రావాలా అన్ని పెట్టేసాం గ్రౌండ్ हम इधर के नहीं है हम ये एरिया की नहीं है ना हमारे एरिया से हमारे झंझट ही नहीं है ఇప్పుడే వచ్చిన వచ్చి కావాలంటే సిడి ఫోన్ చేయాలంటే మాట్లాడి ఇప్పుడే వచ్చి లాగ్ చేసిన సార్ వాళ్ళు చూసి కాదు బండి ఎక్కడ సార్ గవర్నమెంట్ కదా కేసుల్లో పురోగతి సాధించాలని నెలవారీ నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ కృష్ణారావు దిశానిర్దేశం చేశారు. బుధవారం రాయచోటి ఎస్పీ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేసుల్లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్తో పురోగతి సాధించి పరిష్కరించాలని ఆదేశించారు. కోర్టులో స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా కేసులోని నిందితులకు తగిన శిక్ష పడేలా కృషి చేయాలని సూచించారు. ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకొని రికవరీ శాతాన్ని పెంచాలని అన్నారు. ముమ్మరం చేసి చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యక్రమాలను కట్టడి చేయాలని స్పష్టం చేశారు. జిల్లా ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ పరిధిలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ సబ్ డివిజనల్ పరిధి వారీగా పరిశీలించారు. ఈ సమావేశంలో ఎస్పీ ప్రత్యేకించి పలు కేసులు, గ్రేవ్ కేసులు, పీడీ యాక్ట్ మరియు ఇతర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలుత కొత్త చట్టాలపై భారతీయ న్యాయ సంస్థ, భారతీయ నాగరిక సురక్షా సమితి వంటి వాటిపై పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో పలు కేసులను సమీక్షించి తీవ్ర నేరాలతో ఉన్న కేసుల దర్యాప్తు వివరాలు, కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు, ప్రస్తుతం కోర్టులో ట్రయల్ ఏ దశలో ఉన్నాయి వంటి వివరాలు అడిగి తెలుసుకుని సంబంధిత సిడి ఫైల్స్ను క్షుణ్ణంగా పరిశీలించారు. తరచుగా దొంగతనాలు, దారి దోపిడీలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి సంబంధిత ఎస్డిపిఓలు ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్ఫోర్స్మెంట్ విధులను పెంచి నేరాలకు అడ్డుకట్ట వేయాలి. ఫోక్సో కేసులకు సంబంధించిన ముద్దాయిలను కేసు నమోదు చేసిన వెంటనే అరెస్టు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పెండింగ్ ఉండరాదు. ఎస్డిఓపీలు ప్రతి వారంలో ఒకరోజు తమ సబ్ డివిజన్ పరిధిలోని ఫోక్సో కేసుల స్థితిగతులపై సమీక్ష చేయాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, వాహన తనిఖీలు చేపట్టి చలానాలు విధిస్తూ వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించేలా చేయాలని, ఎన్ఫోర్స్మెంట్ వర్క్పై దృష్టి సారించాలని, రాత్రి గస్తీ పెంచి
ఆస్తి నేరాలు జరిగే ప్రాంతాలపై నిఘా ఉంచి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, చోరీ సొత్తు రికవరీ పెంచాలని అన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని, వారి సమస్యలను ఓపికగా విని చట్టపరిధిలో న్యాయం చేయాలని, ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం కలిగే విధంగా సేవలు అందించాలని అన్నారు. ఈ నేర సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు జిల్లా ఎస్పీ డాక్టర్ శ్రీ విబి రాజ్ కమల్, డిఎస్పీలు, ఏఆర్ డిఎస్పీ, సిఐలు, ఎస్ఐలు మరియు తదితరులు పాల్గొన్నారు. భరోసా పథకానికి అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం పక్కా వ్యూహాలతో ముందుకెళుతోంది. ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు రైతు భరోసా అందకుండా చేసేందుకు ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేస్తుంది. ముఖ్యంగా బీడు భూములు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఈ పథకానికి వర్తించకూడదని భావిస్తుంది. అందుకు సంబంధించిన సర్వే 10 రోజుల్లోగా పూర్తి కానున్నట్లు తెలుస్తుంది. ఆగస్టు 15లోగా ఇవ్వాలని కృషి చేస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.